నీటి విషయంలో సుప్రీంకోర్టు ఏం చేయబోతుంది? ఇప్పుడు అందరి దృష్టి కూడా సుప్రీంకోర్టు మీదే ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా ఎన్టీఏ చేసిన తప్పిదాల వల్ల 23 లక్షల మంది విద్యార్థుల భౌతవ్యమే చాలా దారుణంగా మారింది, అగమ్య గోచరంగా మారింది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంది. మరి ఈ లీకేజీల వల్ల విద్యార్థులు చాలా తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రీకండక్ట్ చేయాలి ఎగ్జామ్ అని చెప్పేసి విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ నీటికి సంబంధించి సుప్రీంకోర్టులో 26 పిటిషన్లు దాఖలయ్యాయి. మరి ఈ 26 పిటిషన్లకు సంబంధించి కూడా ఒకే వేదిక మీద ఒకే చోట వీటన్నిటికీ విచారణ జరుగుతుంది. జస్టిస్ డివై చంద్రచూడ్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆ బెంచ్లో ఈరోజు విచారణ జరిగింది. మరి విచారణ జరిగిన తర్వాత జడ్జి సీజే కూడా చాలా అంశాలను కూడా ఆయన లేవనెత్తారు, అనుమానాలు లేవనెత్తారు. మరి వాటికి సంబంధించి అసలు ఏం జరిగింది, సీజే ఏం అడిగారు, మరి నీటికి సంబంధించి ఏం జరగబోతుంది ఇంకా అనేది చాలా కీలకమైన అంశం. దీంతో ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు సుప్రీంకోర్టు అడ్వకేట్ బాలాజీ గారు ఉన్నారు. బాలాజీ గారు, ఈరోజు ఏం జరిగింది సుప్రీంకోర్టులో నీటికి సంబంధించి? ముఖ్యంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ డివై చంద్రచూడ్ ఏ అబ్జెక్షన్స్, ఏ డౌట్స్ రైజ్ చేశారో చెప్పండి. దాదాపు 23 లక్షల పైచిలుకు మంది ఎవరైతే రాశారో నీట్ సంబంధించిన అభ్యర్థులు పేపర్ లీక్ ఒకే సెంటర్ నుండి లీక్ అయిందనేది కూడా అది ఆరిజిన్ ఆఫ్ ది పాయింట్ వచ్చి పాట్నా అంటున్నారు. పాట్నాలో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ అనే ఒక భావన అయితే ప్రాసిక్యూషన్ చెప్పింది. కానీ ఇప్పటి వరకు సిబిఐకి సంబంధించిన దానికి డేటా అనాలిసిస్ కానీ ఎలాంటి రిపోర్టు పెట్టలేదు. ఇప్పుడు వరకు ఎంతవరకు సేకరించారో మెయిన్ కార్యక్రమం ఏదైతే ఉందో టెలిగ్రామ్ ఆ ఛానల్ని ఎవరు రన్ చేశారు, అది ప్రైవేటా పబ్లికా, ఎంతమంది ఆ ఛానల్ని యాక్సెస్ చేశారనే దానికి సంబంధించిన ఆ టెలిగ్రామ్ సంబంధించిన గ్రూపులో ఉన్న మెంబర్స్ గురించి కానీ ఎక్కడా డిస్క్లోజ్ చేయలే. దాదాపు 1 లక్ష మంది యాక్సెస్ చేశారు అనేది మాత్రమే చెప్పారు. కానీ ఎవరు వాళ్ళు అనేది చీఫ్ జస్టిస్ అడగగా దానికి సంబంధించిన ఆన్సర్ వచ్చి ఆ 1 లక్ష మంది ఎవరో ఐడెంటిఫై చేయడానికి చాలా సేపు టైం పడుతుంది సార్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు అనేది ఇంకోటి. ఒక పక్క రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లాస్ట్ టైం 22లో 23లో 24లో రాసిన ఎవరైతే క్యాండిడేట్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డేటాని కూడా తీసుకున్నారు. అంటే ఒక్కసారి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, నెక్స్ట్ ఇంకా థర్డ్ ఫోర్త్ సెకండ్ వచ్చిన వాళ్ళు, అంటే వీళ్ళు ప్రతిసారి ర్యాంక్ తెచ్చుకుంటున్నారు కానీ సీట్ని సెక్యూర్ చేసుకోవడం లేదు. కొంతమంది దాదాపు 69 మంది దాకా పై చిలుకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటారు. ఒకే సెంటర్ నుండి 6 ర్యాంకులు వచ్చినాయి అంటున్నారు. ఎక్కడ లీక్ అయింది అనేది చూస్తే ది ఆరిజిన్ ఆఫ్ ది డిజిటల్ పాయింట్ వచ్చి టెలిగ్రామ్ నుండి పాట్నా ఒక హబ్ అయింది. అంటే డిజిటల్ కోచింగ్ సెంటర్కి హబ్ పాట్నా, ఆ పాట్నాలో లీక్ అయింది. అంటే దాదాపు పాట్నాలో చదివిన పిల్లలు మాత్రమే యాక్సెస్ చేశారా, దేశవ్యాప్తంగా ఉన్న పిల్లలు యాక్సెస్ చేశారా? అంటే టెలిగ్రామ్ ఛానల్ని నడుపుతున్న వాళ్ళు ఎవరు అనేది ఐడెంటిఫై చేయలేదు ఇప్పటివరకు. ఎఫ్ఐఆర్లు మాత్రం బీహార్లో 6 ఎఫ్ఐఆర్లు కట్టారన్నారు. కానీ ఎవరు అనేది ఇప్పటివరకు ఫైండ్ అవుట్ చేయలేదు. దానికి సంబంధించిన సిబిఐ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. అంటే మెయిన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లు ఒక ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో కోచింగ్ తీసుకుంటున్నారో క్యాన్సిల్ చేయాలంటున్నారు. కానీ డివై చంద్రచూడ్ గారు దాదాపు 23 లక్షల పైచిలుకు వ్యక్తులు ఎవరైతే రాశారో వాళ్ళ భవిష్యత్తు అగర్య గోచరం అవుతుంది. మళ్ళీ ఇంకోసారి టెస్ట్ రాయాలంటే ఇట్స్ టేక్ అ లాట్ ఆఫ్ టైం. దాదాపు 4000 సెంటర్స్ పైన ఉన్నాయని చెప్పారు. దాంతోపాటు 14 సిటీస్లో కండక్ట్ చేశారు, 140 సిటీస్లో కండక్ట్ చేశారన్నారు. దీనికి ఫైనల్గా సొల్యూషన్ అనేది ఏదైనా దొరుకుతుందంటే? అంటే గురువారం వాయిదా వేశారు. మరి ఇప్పుడు ఆల్రెడీ ఎన్టీఏ కూడా 2 రోజులు టైం అడిగింది మొత్తం అంతా డీటెయిల్స్ అని ఇవ్వడానికి. మరి ఈ నేపథ్యంలో అట్లీస్ట్ గురువారమైనా సాల్వ్ అయితే ఎక్కువ మంది స్టూడెంట్స్ చూసుకున్నట్టుగా అయితే రీకండక్ట్ అనేది 1 స్టాప్ సొల్యూషన్ అని చెప్పేసి అంటున్నారు. దాదాపు మీరు చెప్పినట్ల రీకండక్ట్ చేయడం కంటే ముందే ఏం చేయాలంటే ఈ ఫ్లాగ్ ఆఫ్ అంటారు, అంటే ఒక 6 క్రైటీరియాస్ని తీసుకున్నాడు. అంటే డివై చంద్రచూడ్ గారు 6 క్రైటీరియాస్ ఏవైతే ఎవరు యాక్సెస్ చేశారు, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది బెనిఫిట్ పొందారు, ఇవన్నీ డిజిటల్గా మనము తీసుకోవచ్చు ఎక్కడ పొందారని. కానీ ది ఆరిజిన్ ఆఫ్ ది పేపరు ఎక్కడ ప్రింటింగ్ ప్రెస్లో లీక్ అయింది అనేది చెప్పడం లేదు ఇప్పటివరకు. అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర డేటా అనాలిసిస్ లేదు. సైబర్ క్రైమ్లో ముందుకు తీసుకెళ్తున్నాం అంటున్నాం కానీ డేటా అనాలిసిస్ అని ఇప్పటివరకు లేదు. ఇంకోటి, అంటే దీన్ని ఏమనుకోవాలా, నిర్లక్ష్యం అనుకోవాలా, లేదంటే దీన్ని కప్పిపుచ్చుతున్నారు అంశాన్ని అనుకోవాలా? అంటే ఇది ఒక లాజికల్గా పోతే సార్, డేటా మనం సైబర్ సెక్యూరిటీలో ఎంత వీక్